మావా నెక్స్ట్ సిరీస్ నువ్వు లైఫ్లో ఏమేమి అడ్వెంచర్ చేసావో చెప్పు మావా, అలా ఒక 10 పార్ట్స్. ఇదేం కర్మరా దేవుడా. 10 ఏళ్ల క్రితం నాకు జీవితం మీద విరక్తి పుట్టి సన్యాసం తీసుకుందామని అలా హిమాలయాలకు వెళ్ళిపోతాను మా. అలా ఇంకొద్దిసేపట్లో బస్సు దిగిపోతా అనగానే టెర్రరిస్టులు వచ్చి మా బస్సుని హైజాక్ చేసేసారు మా. జైల్లో ఉన్న వాళ్ళ నాయకుడిని విడిపించేంత వరకు బస్సులో ఉన్న ప్యాసింజర్స్ ని ఒక్కొక్కరికి 5 నిమిషాలకు ఒకసారి వచ్చి ఫినిష్ చేసేసి వెళ్ళిపోయారు మా వాళ్ళు. అలా బస్సులో ఉన్న అందరిని ఫినిష్ చేసుకుంటూ పోతా ఉంటే 5 నిమిషాలు లాస్ట్కి వచ్చేసరికి నేనే మిగిలిన మా. సడన్ గా నా పక్కన చూస్తే ఎవరో అమ్మాయి ఏడుస్తుంది. చూస్తే అచ్చం తమన్నాలో ఉంది మా. నేను చెప్పాక అనవసరంగా ఎందుకు ఏడుస్తాను, అయినా నీ ఆఖరి కోరిక ఏంది, ఇప్పుడు ఎలాగో ఇద్దరు చచ్చిపోతాను కదా అని అడిగాను మా. తను చెప్పింది తన బెస్ట్ ఫ్రెండ్ ని కలవడానికి ఇంత దూరం వచ్చాను, ఆఖరికి కలుసుకోకుండానే పోతున్నా, ఫలానా అడ్రస్ అని తన అడ్రస్ చెప్పింది మా. ఆ తర్వాత తను నన్ను అడిగింది మా, నీ ఆఖరి కోరిక ఏంటి అని. ఇప్పటి వరకు ఒక్క అమ్మాయిని కూడా కిస్ చేయలేదు, ఆ ఒక్కటి మిగిలిపోయింది నా లైఫ్ లో అని చెప్పిన మా. ఆ తర్వాత తను నా వైపు తిరిగి ఎమ్మటే ముద్దు పెట్టేసింది మా. కొద్దిసేపు అయినాక టెర్రరిస్టులు మా ఇద్దరిని చంపడానికి లోపలికి వచ్చేసింది మా. ఆ తర్వాత ఎమ్మటే తను చచ్చిపోయింది, నేనేమో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి, అదే మా ఇంటికి వెళ్ళిపోయాను మా.